వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో అన్యమత రీల్స్ కలకలం, 2 మహిళలపై కేసు. బీఆర్ఎస్కు షాక్, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్. బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఎందరు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే. జర్నలిస్టులకు డబుల్ గుడ్ న్యూస్, జనవరిలో అక్రిడేషన్ కార్డ్స్, ఆ తర్వాత ఇళ్ల స్థలాలు. అంబులెన్స్కి దారి ఇవ్వని కారుకు 2.5 లక్షల ఫైన్, లైసెన్స్ రద్దు. తిరుమలలో అన్యమతానికి సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ చేసిన 2 మహిళలపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుపతి ఓటర్కు చెందిన శంకరమ్మ, మీనాక్షి పాప వినాశనంలో ఇతర మతానికి చెందిన పాటలతో రీల్స్ చేస్తూ ఉండడంపై స్థానిక షాపుల ఓనర్లు విజిలెన్స్కు సమాచారం ఇచ్చారు. దీనితో తిరుమల టూ టౌన్ పోలీసు వారిపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనదల దిలీప్ను హైదరాబాద్ సిపిఎస్ పోలీసులు సోమవారం అంటే నవంబర్ 18న అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంగా దిలీప్ను అరెస్ట్ చేసినట్లు సిపిఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్ను అరెస్ట్ చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కొనదల దిలీప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్కు తొలి డైరెక్టర్గా పనిచేశారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇకపై ఎందరు పిల్లలు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది అన్నారు. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందితే కొత్త చట్టం అమలులోకి వస్తుంది. జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలపై కీలక ప్రకటన చేసింది. జనవరి నెలలో కొత్త అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు ఐఎన్పిఆర్ కసరత్తులు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఫస్ట్ కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తామని, ఆ తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ నెలలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజధాని జర్నలిస్టులకు అక్కడే ఇస్తామని, హెచ్ఐజీ, ఎంఐజీ ఇచ్చే అంశమే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన సలహాలు లిఖితపూర్వకంగా ఎవరైనా ఇస్తే పరిశీలిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. చావు బ్రతుకుల్లో ఉన్న రోగుల్ని తరలించే ఓ అంబులెన్స్కు రోడ్డుపై దారి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించిన ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. కేరళలోని ఓ రద్దీ రహదారిపై ఓ కారు వెళుతూ ఉంది. దాని వెనుక అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ రోగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉండడంతో దాని డ్రైవర్ వేగంగా అంబులెన్స్ను నడుపుతూ ఉన్నాడు. అదే సమయంలో అంబులెన్స్ సైరన్ కూడా మోగుతుంది. అయినా కారు అంబులెన్స్కు దారి ఇవ్వడం లేదు. దీనితో సదరు అంబులెన్స్ డ్రైవర్ కారును పక్కకు తప్పుకోవాలని కోరేలా హారన్ కూడా మోగించాడు. ఇలా సైరన్, హారన్ ఏకకాలంలో మోగుతున్న సదరు కారు డ్రైవర్ తప్పుకోలేదు. ఇలా కొన్ని కిలోమీటర్ల పాటు వెళ్ళాక సదరు కారును పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ను కూడా విచారించారు. అతనిచ్చిన సమాచారంతో కారును నడిపిన యజమాని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఏకంగా 2.5 లక్షల జరిమానా విధించారు. చూసారుగా వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.